ఒక్కసారి స్ట్రైక్ పడినా మళ్ళీ దాని మీదే వీడియో చేస్తున్నా అంటే సాహసం అనే అనాలి. అయినా పాత గాయాల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం దేనికి గాని కొత్త గాయం చేసుకోవడానికి రెడీ అయిపోదాం. ఒకప్పుడు కింగ్ కొడుకు ఇలా అన్నాడు, రిస్క్ చేయకపోతే లైఫ్ లో దొరికేది రస్క్ మాత్రమే అని. అందుకే మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నా. ఫస్ట్ వీడియో చూడకపోతే పోయి చూడండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నేను టేకన్ దెంగే. అసలు ఆ జబర్దస్త్ కామెడీ షో ఏం బాగుండేదని మా ఫ్రెండ్ని అడిగితే వాడేమన్నాడో తెలుసా? అనసూయ ఆంటీ ఇంకా రేష్మి డాన్స్ బాగుంటదని అన్నాడు. అరే అదేంట్రా కామెడీ షో గురించి అడిగితే ఆంటీస్ గురించి యాంకర్స్ గురించి చెప్తున్నావని అంటే, హే కామెడీ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం జబర్దస్త్ ఎందుకు చూస్తాం రా లఫూట్ అని అన్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేసి కార్తీక్ ఫర్ వీడియోస్ చూస్తామని అన్నాడు. హలో డెవిల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఇంకోసారి మళ్ళీ ఈటీవీలో జరిగే రాత్ అంతా తీసుకొచ్చి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మీ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈటీవీ రోస్ట్ అని చెప్పి హైపర్ ఆది గురించి నేను మాట్లాడకపోతే మనోళ్ళ కింద ఏమని కామెంట్ పెడతారో తెలుసా? మజా నహీ ఆ రహా హై. అలా అని సుధీర్ గురించి ఏమైనా అంటే మనోళ్ళు ఇలా కొడతారు. అలా అని ఆ క్రింజ్ చూస్తూ మూసుకుని సర్దుకుపో అంటే మనం అలా కాదమ్మా. మరి నువ్వు చేసే క్రింజ్ మేము చూడట్లేదారా దొంగ ముఖమోడా అంటే ఇంకా దానికి నా దగ్గర సమాధానం లేదు. నేను మాత్రం ఈ వీడియోలో వీళ్ళిద్దరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు వీడియో మొత్తం చూడకుండా కింద కామెంట్స్ లో నన్ను తిడితే నాకు రీచ్ వస్తుంది తప్ప మీకు వేరే యూస్ లేదు. లేదు మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం, నాకు రీచ్ ఇస్తా అంటే నా కామెంట్ బాక్స్ ఎప్పుడు టర్న్ ఆఫ్ చేసి లేదు. ఇంకా కబుర్లు చెప్పి వీడియో లెంత్ పెంచే ఓపిక లేదు. మీకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మన మావా వీడియోస్ షేర్ చేసి తొందరగా 10K కంప్లీట్ చేయాలన్న ఆలోచనే అస్సలు లేదు. అయ్యగారి ఫ్యాన్ కి ఉన్నంత క్రేజ్ ఆయనకి లేదు. ఈయన వీడియోస్ కి వచ్చే వ్యూస్ కి ఈయన జోక్స్ కి సంబంధం లేదు. మూవీ ప్రమోషన్ కోసం మెల్లగా రీలర్ లా మారుతున్న అయ్యగారు, పూర్తిగా రీలర్ గా మారిన అయ్యగారు. ఇంకా ఈసారి హిట్ కొట్టకపోతే ఇంకా అదే కష్టపడి వచ్చిన సుధీర్ అన్న. అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు లాస్ట్ కింద అడ్జస్ట్ ఉన్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ పేరుతో కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో రోత చేస్తున్న సుధీర్ అన్న. నువ్వు ఎప్పుడు నాకు ఒక విషయం చెప్తూనే ఉంటావు, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఏడుస్తే నేను చచ్చిపోతాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను చచ్చిపోతాను వేడిస్తో తెలియదు కానీ వేడిస్తాను చచ్చిపోతాను. ప్లీజ్ అన్నా వద్దన్నా, ఇకనైనా ఆపండి అన్నా. ఛానల్ అంటే చూడలేక మార్చేస్తున్నాం కానీ ఈ స్టేటస్ ల కోసం కట్ చేసే క్లిప్పుల్లో చూసిందే చూసి విరక్తి వచ్చేసింది. సోషల్ మీడియా మీదే చూసి భరించలేకపోతున్నాం. మళ్ళా మధ్యలో ఎప్పుడు అహనా పెళ్ళంట అని ఒక షో చేశారండి. టీఆర్పీల కోసం జనాలని ఎర్రి హుక్కులు చేశారండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలి ఒకటే మ్యూజిక్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు? సుధీర్ రష్మి అంతా అయ్యాక ఇదంతా జస్ట్ యాక్టింగ్, అంతా స్క్రిప్టెడ్ అమ్మా అన్నారు. పెళ్లి సందడి నా లడ్డూల సందడిరా. నీకద ప్రేమ ఉత్పొంగిపోతే షూటింగ్ అయిన తర్వాత చెప్పుకోండమ్మా ప్లీజ్. ప్రతిసారి ఈ అరువు బొక్క భజన తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ బొక్కలాగా. ఓకే, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కి మీరు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారని అనుకుందాం. మరి ప్రతిసారి ఇదే గోల్ అంటే చిరాకు రావట్లేదా అండి మీకు? ఒకప్పుడు మీరు మంచిగా ఎదగాలని కోరుకున్న వాళ్ళే ఇప్పుడు మీ ఇద్దరిని చూడంగానే ఇలా అంటున్నారు. ఆ చెత్తంతా చూడలేక టీవీ రిమోట్ బుర్రకేసి కొట్టుకుంటున్నారు. జనాల పల్స్ ఏంటో తెలుసుకున్న మల్లెమొగ్గ ఎంటర్టైన్మెంట్ వారు వీళ్ళిద్దరూ పాతబడిపోతున్నారని తెలుసుకుని ఒకరిని ఇంకొకరితో లింక్ పెట్టేలా స్క్రిప్ట్ రాయించి షోస్ చేయడం స్టార్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ అండ్ రోజా. మహానుభావుడు సుధీర్ అండ్ రష్మి, ఆది అండ్ అనసూయ, ఇమాన్యుయల్ అండ్ వర్ష. నీ హార్ట్ అనేది నాకు తెలుసు, అది ప్యాడ్ తో చేసిన. నీ హార్ట్ అనేది రియల్ రా. పడిపోయా
వీళ్ళకేమో ఛాన్స్ అండ్ మనీ అవసరం, మల్లె మొగ్గగాలకేమో టీఆర్పీ రేటింగ్ అవసరం, ఆంటీ అండ్ అంకుల్స్ కేమో గోసిప్స్ అవసరం, ఇంకా మనోళ్ళకేమో ఈ రోతంతా ఆపి బెంగడం అత్యవసరం. సొంత గొప్పలు చెప్పుకోవడంలో మన స్నో ఫ్యామిలీ తర్వాత ఈయనే ఉంటాడు. హైపరాదితో కంపేర్ చేసుకోవాలన్నా, హైపరాదిని దాటాలన్నా దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చే యక్షిని యాడ్ల ఎప్పటి నుండో ఇండస్ట్రీకి పట్టిన చీడ పురుగెతను. భయ్యా, అంతమంది మొగాల్ని చంపిన యక్షిణిని ఇన్ని కూడా వేసేయమంటే బాగుండేది. ఓ సారీ, మొగాల్ని మాత్రమే చంపుతుందిగా యక్షిణి. టీవీలో ఈయన గారి ఫేస్ చూసినా, యూట్యూబ్లో యక్షిని యాడ్ చూసినా నాకు వచ్చే కోపానికి బ్లడ్ బాయిల్ అయ్యి ఇలా కొట్టాలనిపిస్తుంది. యక్షిని కామదాహానికి అబ్బాయిలు మాత్రమే బలి అవుతారు, కానీ ఈయన రోతదాహానికి కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది తెలుగు ప్రజలు బలి అవుతున్నారు. ఇంకా మన అనసూయ ఆంటీకి ఆది థింగ్స్ అంటేనే ఇష్టం అంట. I really love his things. మూవీలో బూత్ ఉందని చెప్పి పెద్ద సొల్లు మాటలు చెప్పి అటెన్షన్ గ్రాప్ చేసుకుంటారు. షో మొత్తం డబుల్ మీనింగ్ బూత్ జోక్స్ మీద నడుస్తుంటే మాత్రం అది స్క్రిప్టెడ్ అండి, అది ఇది అని సొల్లు కబుర్లు చెప్తారు. I really love his things. ఈవిడ యాంకరింగ్ వల్ల మా ఇంట్లో ఏమైనా యూస్ ఉందా అంటే మా అసూయ బేబీ కాసేపు రెస్ట్ తీసుకుంటది షో అవుతున్నంతసేపు. సర్లే, దానికైనా యూజ్ అవుతున్నారు కనీసం. మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ చాలా వనక ఈవిడ మన తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపి కొత్త లాంగ్వేజెస్ కనిపెడుతున్నారు. I am emotionally strong, but then నన్ను బాగా గెలకఫై ఈజీగా చేయొచ్చు. ఏంటి మేడం, ఫ్యూచర్ లో స్నో ఫ్యామిలీకి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు? ఇంకో 10 తరాల వరకు మంచు లక్ష్మి తర్వాత తెలుగు భాషని మింగబెట్టిన గొప్పవాళ్ళు ఎవరని అడిగితే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. నా ఆనందం, నేను ఇన్ ఇయర్స్ లో నేను 2-3 పంచులు వేయగలుగుతున్నాను. నాలో డెవలప్మెంట్. పంచులు తర్వాత ఎద్దులేమ్మా, ముందు చక్కగా యాంకరింగ్ చేయండి. వెనకడికి మీలాంటోడే నవ్వడం చేత కాని వాడు చికెన్ లెగ్ పీస్ ఆర్డర్ ఇచ్చాడంట. న్యూస్ ఛానల్స్ ని న్యూస్ చెప్పండి రా అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, గోసిప్స్ అండ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య బైక్ రివ్యూలు కూడా ఇస్తున్నారంటగా. ఏంటి, డిజైన్ ఎలా చేయాలని కూడా వాళ్ళే చెప్పేస్తున్నారా? సరిపోయింది. ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ని ఎంటర్టైన్ చేయండి రా అంటే జనాల్ని ఎర్రి హుక్కులు చేస్తున్నారు, చేసిందే చేసి రొట్ట చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో చిల్లర వేషాలు వేసే నా బొంగులో గెడబొంగు నా కొడుకులని టీఆర్పీల కోసం తీసుకొచ్చి రొట్ట చేస్తున్నారు. అరే బాబు రే, టాలెంట్ ఉన్న వాళ్ళకి అటెన్షన్ ఇవ్వండి రా బాబు అంటే అబ్బే మేం బోక్గాల్నే తీసుకొచ్చి షో చేస్తామంటారు. అసలు మీరేంటో మీ విధానాలేంటో నాకు ఎప్పటికీ అర్థం కావురా బాబు. నా జీవితంలో ఏమైనా అసంతృప్తి ఉందా అంటే అది ప్రతి నెల మీలాంటి బోకు ఛానల్ సబ్స్క్రిప్షన్ కోసం రీఛార్జ్ చేయడమే. మీ అమ్మ ఇష్టం లేకుండా రీఛార్జ్ చేయలేక చిరాకొచ్చి చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొట్టాలనిపిస్తుంది. మళ్ళీ 7,000 బొక్క. మా డబ్బులు దొబ్బేసి మా డబ్బులతో షోస్ చేసుకునే మీరు మీ షోస్ గురించి మా ఒపీనియన్ మాకు నచ్చని వాటిపై క్రిటిసైజ్ చేస్తూ వీడియో పెడితే దొంగ స్ట్రైక్లు వేసి దొంగ దెబ్బ తీస్తారా దొంగ నా కుమారులారా. అంటే ప్రతి నెల మీరేం చేసినా చూస్తూ మూసుకుని రీఛార్జ్ చేస్తూ ఉండాలన్నమాట. యాజ్ ఏ ఆడియన్స్ ఒక షో గురించి దాంట్లో చేసే బొక్కల గురించి చెప్తూ వీడియో చేస్తే దాన్ని రెక్టిఫై చేసుకోకుండా డైరెక్ట్ గా మీ ఇన్ఫ్లుయెన్స్ తో మా మీద ఫేక్ స్ట్రైక్ లేసి మింగుతారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈసారి కూడా స్ట్రైక్ వేస్తా అంటే వేసుకోరా ఎర్రి మొగ్గా అంటున్నా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియోలో ఏ ఒక్క పాయింట్ వ్యాలిడ్ అనిపించినా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి తొందరగా 10K కంప్లీట్ అయితే మంచి మంచి వీడియోస్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఓకేనా, చేసేయండి తొందరగా. ప్రేమతో బాయ్. రే అమిత్, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఫాలో అవడం లేదురా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫాలో చేసే తొందరగా.